హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్రైమ్ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు క్రైమ్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మిస్టరీగా తల్లి కూతుళ్ళ మృతి అంటే ఇంకా వీడడం లేదు. అది ఎంత పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ వీడడం లేదు. అసలు ఏం జరిగింది అనేది చాలా మందికి కుతూహలం కూడా ఉంది. అసలు ఇంకొకటి ఏంటంటే డౌట్, ఆవిడ చనిపోతూ ఆవిడ కూతుర్ని ఎందుకు ఐఐటి ఎగ్జామ్ కూడా రాపించింది, చనిపోయే ఉద్దేశం ఉంటే అనే కోణంలో కూడా చాలా మంది దర్యాప్తు చేస్తున్నారు. సో దాని గురించి ఒక క్రైమ్ అనలిస్ట్గా మీరు ఏం చెప్తారు? గత 3 రోజుల క్రింద అనుకుంటా బహుశా విజయశాంతి రెడ్డి అని ఒక గృహిణి తన కుమారుడు తన కూతురుతో కలిసి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు పట్టాల కింద పండుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది చాలా మిస్టరీగా మారింది. సాధారణంగా అట్లాంటి రైల్వే స్టేషన్ల బాడీలు ఫస్ట్ అన్నోన్ డెడ్ బాడీగా ఉంటుంది. ఎక్కువ శాతం ట్రేస్ అవుట్ కావు. 50% ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేస్ అవుట్ కావు. తనకు తానుగా సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటూ లెటర్ పెట్టుకునే మాత్రం క్లారిటీ వస్తుంది. మిగతా అన్నీ కూడా డిటెక్షన్ చాలా కష్టంగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మనకు ట్రాఫిక్లో ఎక్కడైనా జరిగినాయి అయితేనో సీసీ కెమెరాలు అవేవో దొరుకుతూ ఉంటాయి. జనరల్గా రైల్వే ట్రాక్ మీద అంత అవకాశాలు తక్కువ కాబట్టి అన్డిటెక్షన్గా ఉంటుంది, అన్ని క్రిటికల్గానే ఉంటుంది. ఆ క్రిటికల్గానే ఉన్నటువంటి కేసులలోనే ఇప్పుడు ఈ విజయశాంతి రెడ్డిది కూడా చాలా క్రిటికల్ అయిపోయింది. డిటెక్షన్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఏవో ఊహాగానాలు, ప్రతిదీ అనుమానం, సస్పెక్ట్ చేయాలి తప్ప. ఎందుకంటే క్రైమ్లో ఎవరిని నమ్మడానికి వీల్లేని, ముఖ్యంగా క్రిటికల్గా ఉన్నట్టు క్రైమ్ కేసుల్లో సొంత తల్లిదండ్రులని, సొంత వ్యక్తిని కాంప్లైంట్ ఇచ్చిన వాడిని కూడా, లేదా మన చుట్టే తిరిగే వాళ్ళలో నేరస్తుడు ఉంటాడు, వాడు ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు, వాడే కిడ్నాప్ చేస్తాడు, వాడే చంపుతాడు అంటే సాధారణంగా చెప్తున్నాడు. కానీ వాడు ఏం తెలవనట్టు, వాడే కాంప్లైంట్ ఉండి వాడే దొరికించుకుంటున్నట్టు, వాడే వెతుకుతున్నట్టు డ్రామాలు ఆడుతుంటారు. ఇట్లాంటి ఎన్నెన్నో ఉంటాయి. కాబట్టి అందరినీ సస్పెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఈ విజయశాంతి గారి సూసైడ్ కూడా ప్రతి సన్నివేశం ఎక్కడైతే వాళ్ళు సీసీ కెమెరా విజువల్ తీస్తున్నారో, బహుశా చాలా 300 ఎబో అనుకుంటా, చాలా సీసీ కెమెరా విజువల్స్ వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరిన కానించి, దాంతోపాటు ఆ ఫోన్లో డేటాను కూడా చాలా సస్పెక్టెడ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఆధారాలు అయితే దొరకట్లేదు. బట్ మనం చూసాం కొన్ని ఛానల్లో, కొన్నిట్లో ఆమె నడుస్తూ వెళ్తున్నప్పుడు సాధారణంగా ఎవరో పక్కన బ్యాగ్ పెట్టుకుని ఈయన ఎక్కడ ఎందుకున్నాడో యారో మార్కేసి ఈయనే సస్పెక్టెడా, ఇతను ఎవరు, అతడే చంపాడన్న అర్థం వచ్చేటట్టు రకరకాలుగా కథనాలు అయితే వండి వారుస్తున్నారు. మేబీ సస్పెక్ట్ చేసి తప్పేం లేదు, కానీ అతడే చేశానని సెల్ఫ్ మీడియా డిక్లేర్ చేయకూడదు, పోలీసులు డిక్లేర్ చేయాలి. బహుశా సాధారణంగా ఒక స్త్రీ వెళ్తున్నప్పుడు, ముఖ్యంగా ఈ పురుషాధిక సమాజంలో కొందరు సహజంగా చూస్తూ ఉంటారు, ఎవరు ఈవిడ, ఎంత దూరం పోతుంది, ఈమె కూడా మేము ఎక్కే ఊరికి వస్తుందా, మా ట్రైనే ఎక్కుతారా, ఇట్లాంటి ఏదో ఆలోచనతో ఉండవచ్చు. లేదా యాదృచ్ఛిక ఆమె నడిచే వెనకాలే ఇతను నడుస్తుండవచ్చు. అట్లాంటివి ఉన్నాయి. అట్లాంటి సస్పెక్టెడ్ మీద అతను ఫాలో అయ్యాడు, తర్వాత తన దారిలో తను వెళ్ళిపోయాడు. బట్ ఆయన ఎవరు, ఈమె అంతకుముందు ఎవరితో ఎక్కువసేపు మాట్లాడింది. అయితే వాస్తవానికి ఇంతవరకు సెల్ ఫోన్లో ఎక్కడికైనా మనకు బాగా క్లూ ఎక్కడ దొరుకుతుందంటే సెల్ ఫోన్లో ఎవరితో ఎక్కువసేపు మాట్లాడింది, ఎక్కడ డిస్ప్యూట్ అయింది, చాటింగ్ బాక్సులు అన్నీ కూడా ఎక్కడ సస్పెక్ట్ లేవు. బట్ ఎవరితో మాట్లాడింది అయితే ఉంది కాబట్టి వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం వస్తలేదు. పూర్తిగా ఈ విజయశాంతి రెడ్డి గారి ఆత్మహత్యలో, సూసైడ్లో అనుమానాలే ఉన్నాయి, కానీ అనుమానించదగిన వ్యక్తులు ఎవరు లేరు, సంఘటనలు ఏమి లేవు. వీళ్ళు కావచ్చా, వాళ్ళు కావచ్చా, ఏం జరిగింది, తల్లిదండ్రులతో మాట్లాడింది, సిస్టర్తో మాట్లాడింది. మీరన్నట్టు డైలీ యాక్టివిటీస్లో మీరు ప్రశ్న అడిగారు, చనిపోదలుచుకున్న వాళ్ళు ఎందుకు ఎగ్జామ్ రాయించింది అని. అంటే సహజంగా ఏంటంటే చనిపోవడానికి మనోవేదన, ప్రిపరేషను బ్రెయిన్లో అంతర్లీనంగా ఎక్కడో ప్లానింగ్ జరుగుతూ ఉంటుంది. తన నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ, అంటే చేయాలనుకోవడం, సూసైడ్ చేసుకోవాలనుకోవడం, ఎట్లా చేసుకోవాలి, దొరకకుంటే ఎలా చేసుకోకుంటే ఎలా ఉంటుంది, ఇలా అంటే ఇది చేస్తూనే ఆ బ్రెయిన్లో ఆ తాలూకా అవగాహన జరుగుతుంది. డైలీ వ్యక్తిగతమైన డైలీ రొటీన్ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటుంది. చనిపోయే వాళ్ళు మీరు చూశారో చూడలేదు, తను వెళ్తూ వాటర్ బాటిల్ కూడా చేతిలో, చనిపోయే వాళ్ళు వాటర్ బాటిల్ ఎందుకు తీసుకెళ్ళింది, వాటర్ బాటిల్ ఎందుకు ఎక్కడ దాగమేస్తే అక్కడ నల్లక్కడ దాగొచ్చు కదా అంటే మన లాజిక్ ఏం లేదు. అంటే యాక్టివిటీ చేస్తూ ఉంటారు. ఆమె నడుస్తున్నప్పుడు సీసీ కెమెరాలను చూస్తుంది అంటారు. అంటే నేను సీసీ కెమెరాలో పడుతున్నాను లేదా ఆమె అనుకుందేమో, బహుశా ఇలా నేను దొరుకుతానా, ఇక్కడ ఇలా పడుతున్నానా, ఇక్కడ ఉందా లేదని చూస్తుండవచ్చు. లేదా తనను ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారని కూడా చూస్తుండవచ్చు. ఎక్కడ కన్వీనియంట్ ప్లేస్ ఉందని చూస్తుండవచ్చు. దానికి అర్థాలు మనం వెతుక్కోవాల్సిందే తప్పించి రూఢీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏమైనా సరే
ఆమె చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు మీడియాలో వచ్చే ప్రతి కథనం ఊహాజనితమైంది, కానీ ఎంతవరకు పోలీసులు నిర్ధారించింది కాదు. ఏదైనా వార్త అంటే ఈ విజయశాంతి రెడ్డి ఈ విధంగా చనిపోయింది, ఈ కారణంతో చనిపోయిందని కేవలం పోలీసులు చెప్పాల్సిన విషయం, వాళ్ళ విచారణ తేలాల్సిన విషయం. ఇంకా పోలీసులు విచారణ దర్శనంలో ఉంది. ఎలాంటి వార్త ఇవాళ ఇవ్వలేదు కాబట్టి ఏ వార్తను మనం నమ్మదగిందిగా అనుకోవద్దు. చూడాలి సార్ మరి ఈ కేసు పోలీసులు ఎటువంటి దర్యాప్తు బయటికి వెలుగులోకి వస్తుందో అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.